ఆవేలు చేలో మేస్తే దోడలు గట్టును మేస్తుందంటే అదేలే. ముఖ్యమంత్రి వెళ్ళి ఈ లెక్కర్లో దోచుకుని ఇసుకలో దోచుకుని ఎర్రచందనం అమ్ముకుని ఎక్కడ పడితే అక్కడ దోపిడీ వ్యవస్థ సాగిస్తా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ముఖ్యమంత్రి ఆ రేంజ్ లో తినలేకపోయినా ఇక్కడ దొరికినాడు కింద వాళ్ళందరినీ ఊడిస్తారు మొత్తం. ఒక సైట్ అమ్మితే డబ్బులు ఇవ్వాలి సార్, సైట్ కి ఎవరన్నా అమ్ముకున్నా. ఒక షాపింగ్ మాల్ వెళ్తే డబ్బులు ఇవ్వాలి, షాపింగ్ మాల్ పెద్దది కడితే డబ్బులు ఇవ్వాలి, ఏమంటే లేఅవుట్స్ ఇస్తే డబ్బులు ఇవ్వాలి, అనాథ లేఅవుట్ డబ్బులు ఇవ్వాలి. అక్కడ నేను మాణిక్యాల్లోకి వెళ్ళి తీసుకొచ్చాం మా బాబు గారి సహకారంతో, బీజేపీ సహకారంతో. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టే దానికి కూడా కావాలంటే ఊరందరూ తెలుసు. నా పేరు తీస్తే టెక్నాలజీ ఆ రోజు తీసుకొచ్చి పెట్టింది మీరు. దాంట్లో ఉద్యోగాలు అమ్ముకుంటాడు 5 లక్షలకు 6 లక్షలుగా ఇష్యూ జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది లంచాలు డబ్బులు తీసుకుని ఉద్యోగాలు వేయలేదు. హార్టికల్చర్ కాలేజీలో ఉద్యోగాలు వేయించుకుంటాడు. అతని మనుషులే ఉండాలని తప్ప ఎవరిని ఉన్నాడు. మున్సిపల్ కాంట్రాక్టర్ రామాంజనేయుడు అని అతని బినామీ, అన్ని అతనే. గ్రావెల్ రోడ్లు అతనే. ఎక్కడ సార్ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలో గ్రావెల్ రోడ్లు వేయకూడదండి. నేను మున్సిపల్ చైర్మన్ గా నాకు కొన్ని రూల్స్ తెలుసు. నేను గ్రావెల్ రోడ్ అంటే ఎక్కువ లాభం ఆశించి ఎక్కువ డబ్బులు వస్తాయి అంటే 50%, 3 కోట్లు పని చేస్తే 1,50,00,000 జేబులు వేసుకోవచ్చు. కాబట్టి రామాంజనేయుని బినామీ కాంట్రాక్ట్ పెట్టుకొని కావాలంటే రికార్డెడ్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. నేను గుడికొచ్చి ప్రమాణం చేస్తే ఎన్ని ఎలిగేషన్స్ కాదు నిజమని, నువ్వు కాదని నిరూపించక్కర్లా, లంచం నిరూపించలేం. కాబట్టి నువ్వు గుడికొచ్చి ప్రమాణం చేయి. నా పిల్లలు నా బిడ్డలను కూడా మనవని కూడా తీసుకొస్తా, గుడిలో ప్రమాణం చేస్తా. నేను 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు నేను ఏదైనా అవినీతి ఆరోపణ వచ్చినా ఊరు తీసుకుంటా, లేదా గుడిలోకి వచ్చి ప్రమాణం చేయి. నువ్వు నేను ఎలిగేషన్స్ నేను చెప్పిన ఏది నేను చేయలేదు, నా మీద బురద జల్లుతున్నారంటే ఓకే, నేను సారీ చెప్పి నేను తప్పుకుంటా. ఇది ఓపెన్ ఛాలెంజ్ చేసి దీనిలో అతను కూడా, అతను ముఖ్యమంత్రి కూడా చెప్తున్నా. ఈ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడుకి 100 అంటున్నాడు, జనసేన పార్టీ అధినేతను 100 అంటున్నాడు, పురంధరేశ్వర్ గారిని తిడతా ఉన్నారు, భువనేశ్వర్ గారిని తిడతా ఉన్నారు. వాళ్ళ ముఖ్యమంత్రి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నా రాజకీయ ప్రస్థానంలో నీకంటే నేను 4-5 సంవత్సరాలు పెద్ద ముఖ్యమంత్రి గారి కంటే నేను ఉండొచ్చు. ఆయనకి 55 ఉంటాయి, నాకు 62 సంవత్సరాలు. ఈ 62 సంవత్సరాల రాజకీయ జీవితంలో 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను సార్. నేను ఎప్పుడు కానీ ఎవరినైనా ఇబ్బంది పెట్టినా, ఎవరి డబ్బు తీసుకున్నా, అన్యాయంగా సంపాదించిన నేను ప్రాణత్యాగం చేసుకుంటాను. మీ దగ్గర సిబిఐ ఉంటుంది, విజిలెన్స్ ఉంటుంది, ఏ ఎంక్వైరీ స్టేట్ గవర్నమెంట్ దాంట్లో వేసుకోండి అని ఇప్పుడు కాదండి, మీ రూలింగ్ లో ఉన్నాడు చెప్పు. ఈ ముఖ్యమంత్రి కూడా ఛాలెంజ్ నేను, నువ్వు ఆ మాట చెప్తే జనసేన పార్టీ తరఫున తాడేపల్లి సీట్ నీదే, నేను పోటీలో కూడా ఉన్నాను, నువ్వు చెప్పు చాలు. నువ్వు నమ్మిన చర్చిలో గానీ లేకపోతే కనకదుర్గం వారధి గుడిలో గానీ ఎక్కడైనా నువ్వు చెప్పు, ప్రజల కోసం బతుకుతున్నాను, నా బీసీలు నా ఎస్సీలు అని గుండ్లు బాదుకుని నువ్వు ఎంత డబ్బు కొట్టేసావో రాష్ట్ర ప్రజలకు నేను 100 సార్లు చెప్పాను.